డైనమిక్ ఆఫీసర్స్లో ఒకరు ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి చీలి అర్జున్ రావు. నమస్కారం సార్. నమస్కారం. చిన్న గ్రామం నుంచి వచ్చానండి. విజయవాడకి ఈస్ట్ 10 మైల్స్లో ఉన్న మా విలేజ్. యాక్చువల్లీ 72 ఆంధ్ర ఎడ్యుకేషను యూనివర్సిటీ స్టూడెంట్స్తో రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టి అయ్యా మీరు ఇక్కడ వచ్చి స్కాలర్షిప్ తీసుకుని చదువుకుంటున్నారు, ఇక్కడ ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తే మిమ్మల్ని క్లోజ్ చేస్తే పంపించేస్తే మీ ఇంటి దగ్గర పరిస్థితి సమస్య లేకుండా ఏ విషయాల్లో కూడా కల్పించుకోకుండా చదువుకుంటారంటే ఏ ప్రాబ్లం ఉండదు. అలా ఎస్సీ ఎస్టీ బీసీని మేనేజ్ చేసుకుంటూ హయ్యర్ కమ్యూనిటీస్లో ఉన్నవాళ్ళు కొంత లీడర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళతో కూడా మాట్లాడి మీరు ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఒక హద్దు దాటుకోకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటాం. డైనమిక్గా, రిజల్ట్ ఓరియంటెడ్గా, ప్రోపూర్గా, మూడోది ప్రోపూర్గా లీడ్ తీసుకొని ముందుకు తీసుకుపోయి పనిచేసినటువంటి కలెక్టర్లలో అర్జున్ రావు గారు ఒకరు. ఆ రోజు డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఆయన కూడా పెద్దరెడ్డి గారు, కడప నుంచి వచ్చిన పెద్దరెడ్డి గారు, ఆయన వీళ్ళకి హాని చేసిన రెడ్లు ఇందిరాగాంధీ గారు స్టీల్ ప్లాంట్ కట్టడానికి అక్కడ ఫౌండేషన్ వేశారండి. ఆ ఫౌండేషన్ స్టోన్ ఎక్కడని చూడాలని అడిగితే ఆ తహసీల్దార్ వాళ్ళు 2 రోజులు తిరిగి చూస్తే ఒక ప్లేక్, పెద్ద ప్లేక్ ఒకటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో సపరేట్ యూనిట్గా దీన్ని రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటాం కాబట్టి సపరేట్గానే చేస్తూ ఉంటాం. ట్రైబల్ ఏరియాలో క్రిస్టియన్ మిషనరీస్తో పాటు ఆర్ఎస్ఎస్ వాళ్ళని కూడా పిలవాలన్న ఆలోచన వచ్చిందా? మీకు ఏమైనా రాలేదా? ఆ ఆలోచన అప్పుడు ఒక విషయం, పాలిటిక్స్ని ఎట్లా మేనేజ్ చేశారు? ఇక్కడ ఉన్న పాలిటిక్స్, బికాస్ ఇక్కడ కమ్యూనల్ పాలిటిక్స్ కూడా ఉన్నాయి. ఒకటి ఎంఐఎం, ఒకటి బీజేపీ అండ్ చీఫ్ మినిస్టర్. ఒక తడవ మీరు వచ్చినప్పుడు మేబీ చెన్నారెడ్డి గారు, అంజయ్ గారు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు. అంజయ్ గారికి ఏమిటంటే ఎవరిని ఎలా మేనేజ్ చేయాలి. ఎన్టీఆర్ కొత్తగా వచ్చారు తర్వాత. సో 2 years నేను చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాట్లాడేది ఒక ఇన్నర్ రింగ్ రోడ్ అని చూపించింది. అప్పుడు ఎన్టీఆర్ ఇదంతా చూసి ఆయన పేరు అప్పటికి ఆయన మనిషి కూడా చనిపోయాడు ఆయన. అది ఎన్టీఆర్ రోడ్డు కూడా ఆయన పేరు పెట్టి ఎన్టీఆర్ స్టేడియం. అది ఎన్ని ప్రొటెక్ట్ చేయటానికి ఎన్టీఆర్ తనకి ఇది కాబట్టి ఆయన పేర్లు పెట్టాం. సో వరల్డ్ డెవలప్మెంట్ కావాలంటే ఇటు మీరు దత్తాత్రేయులు వీళ్ళందరితో రామారావు అని ఇంకొక ఆయన, వీళ్ళందరితో సపరేట్గా మాట్లాడి మీకున్న డిఫరెన్సెస్ డెవలప్మెంట్ దానికి అడ్డం రాకూడదు. మీకేమన్నా కావాలంటే మీరు చెప్పినా వాళ్ళు ఆ విధంగా చేస్తూ వెళ్తే ఈ సమస్యలు అంటూ లేకుండా ఈ పరిష్కారానికి మనకు ఉపయోగపడతాడని అందరూ ఫీల్ అవ్వటం వల్ల మీరు ఆ పీరియడ్లో మీరు ఇంటరాక్షన్ విత్ అంజయ్ గారు, ఎన్టీ రామారావు గారితో ఏమైనా అలా చేస్తే అంజయ్ గారు అభివృద్ధి చేయటం విషయాల్లో అనుకోని విధంగా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు